సరే ఇప్పుడు చూసుకుంటే గనక ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతా ఉంది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? ప్రభుత్వం పరిపాలన చాలా బాగుందండి. అన్ని విధాలుగా బాగుంది. ప్రజలు ఇబ్బంది ఏం పెట్టలేదు. ఎలాంటి వాళ్ళు కూడా ఎలాంటి విషయాల్లో కూడా ఇబ్బందులు లేవు. ఇది వరకు అనేటప్పటికైతే జనాలు జడిపించారు. వాళ్ళు ఎవరు జడిపించారు? వైసీపీలో జడిపించారు. అందుకే 11 సీట్లకు వచ్చారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు 11 సీట్లకి వచ్చేవాళ్ళు కాదు. ఏ విషయం అనేటప్పటికే ఇప్పుడు నేను ఆల్రెడీ మీరు మీడియాలో మాట్లాడుతున్నారు, వెనక పోలీసులు లేకపోతే ఎవరు ఉంటారు, మేము భయపడిపోయాం. ఇలా మీడియాలో మాట్లాడడానికి అవకాశం ఇచ్చారు కాదు. సోషల్ మీడియాలో పెట్టి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వేధించడం కానీ లేదా భయపెట్టడం కానీ అలాంటివన్నీ వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ శాస్త్రాలకే వాళ్ళు ఇప్పుడు ఇబ్బందులు పడవలసి వస్తుంది. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాడులు ఎక్కువ జరుగుతా ఉన్నాయి. దాడులు అని అత్యాచారాలు పెరుగుతున్నాయి, మహిళల మీద దాడులు జరుగుతామని చెప్పి వాళ్ళు అధినేత అంటున్న పరిస్థితి కదా. ఏమండి, దాడులు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి అనేది జరిగితే జరగవచ్చు, కాదని అనలేక లేదు. కానీ అది కంట్రోల్ చేసే దమ్ము వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళు చేయగలుగుతారు. ఇప్పుడు మీడియాలో మాట్లాడడానికి లేదు, బయట పబ్లిక్లో మాట్లాడడానికి లేదు, 10 మందిలో ఏదో చెప్పడానికి లేదు. ఏ ఒక్క విషయమైనా కానీ ఏదో చెప్పాలంటే భయపడారు. ఇప్పుడు భయపడడానికి అవకాశాలు లేవు. ఎందుకంటే ఇప్పుడు వైసీపీని మన తప్పు చేశారని కాదు, ఈ సోషల్ మీడియా అనేది ఆడోళ్ళు వేధించడం, లేకపోతే రౌడీజం పెరగడం, గంజాయోళ్ళు, తాగుబోతులు, మందు ఏంటండి, మందు ఇచ్చారా చూడండి. ఆ మందు మంచిదండి. ఇవాళ మందు షాపులకు వెళ్ళండి, ఎలాగుందో మందు, ఎంత క్లాసుగా ఉందో. తాగినోడు తాగొచ్చు, తాగినోడు మానేయొచ్చు, దానికి దీనికి సంబంధం లేదు. మేము ఇంకో 100 పెంచుతాను తాగకూడదంటే డబ్బులు ఇచ్చింది మీ ఊరు కాదు కదా. కష్టపడి డబ్బులు సంపాదించుకొని ఆయన తాగాలంటే ఆయన నీకు నచ్చింది తాగుతాడు. అంటే మేము మద్యపానం అరికడతామని రేట్లు పెంచాను వాళ్ళు అంటున్నారు. కానీ మద్యపానాన్ని ఏర్లే పారేస్తున్నారని చెప్పి వైసీపీ వాళ్ళు చేస్తున్న ఆరోపణ. ఎవరు ఏర్లు పారించింది? ఏర్లు పారించింది వీళ్ళు కాదు, వాళ్ళే వేర్లు పారించింది. నాసిరకం మందు ఇచ్చింది. నాసిరకంగా మందు కాదండి, జనాలు చాలా మంది చచ్చిపోయారు. వాళ్ళు చేసిన పనికి చాలా మంది చనిపోయారు. చనిపోవడమే కాదండి, కిడ్నీలు పోయిన వాళ్ళు, తెల్లగా మనిషి మారిపోవడం, అవన్నీ ఎందుకంటే నాసిరకం మందు ఇవ్వడం. ఇప్పుడు నాసిరకం మందు కాదు, మనకు నచ్చిన క్వాలిటీ వాడతాను, మనకు నచ్చిన క్వాలిటీ తీసుకుంటున్నాం, మనకు నచ్చిన క్వాలిటీ తాగుతున్నాం, మనకు నచ్చినట్టు కొంటున్నాం. ఇది వరకు వాళ్ళ షాపులో మందు తీసుకొని బయటకు వచ్చి గ్లాస్ అది పోతే మన ఫోన్ తీసుకెళ్ళిపోవడమో, లేకపోతే మన మీద కేసు బుక్ చేయడమో, లేకపోతే మనల్ని తీసుకెళ్ళి ఏదో ఒకటి చేసేవారు. ఇప్పుడు అలాగేం లేదు. మన నచ్చిన దగ్గర ఎక్కడైనా తాగొచ్చు, ఎక్కడైనా పోగొచ్చు, లేకపోతే ఏదైనా మనకు నచ్చింది తీసుకోవచ్చు. అయితే ఇక్కడ విద్యుత్ ఛార్జీలు పెంచాలని చెప్పి చెప్తా ఉన్నారు కదా. మేము అయితే అధికారంలో వచ్చిన విద్యుత్ ఛార్జీలు పెంచము అని ఈ ప్రభుత్వం చెప్పింది, కానీ విద్యుత్ ఛార్జీలు పెంచారు కదా. విద్యుత్ ఛార్జీలు ఇంక పెంచలేదుగా, పెంచుతామని అంటున్నారు. ఇంక పెంచలేదు. పెంచుతారా లేదా అనేది బాబు అప్పుడు చెప్పారు, ఏది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు పెంచారా లేదా, పెంచుతారా ఇంకా అనేది ఇంకా సందేహంలో ఉంది. పెంచారంటే పెంచలేదు. పెంచితే కనుక పెంచకూడదు అసలు. ఆయన చెప్పారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కాబట్టి పెంచకూడదు. ఎందుకంటే ఆయన మాట ఇచ్చాడుగా, విద్యుత్ ఛార్జీలు పెంచము అని అన్నారు, పెంచకూడదు. అయితే చూసుకుంటే కనుక మీ విజయవాడలో పున్నమి ఘాట్లు ఉన్నారు కదా, పోయినసారి ఏమో డ్రోన్ షో పెట్టారు, ఇప్పుడేమో సీప్లేన్ పెట్టారు. సో వీటి వల్ల ఈ మన పర్యాటక రకంగా ఏ విధంగా ఉపయోగపడతా ఉందండి? చాలా రకంగా ఉపయోగం. ఇలాంటిది మనం ఎప్పుడు చూడలేదు కదండి. అసలు పడవ ఎక్కడమే మనకి సరిగ్గా తెలవదు. ఇప్పుడు ఆల్రెడీ మనం 1 గంటలో మనం శ్రీశైలం వెళ్తాం అంటే ఎంత సంతోషంగా ఉంటుంది. ఇలాగ మనం ఇప్పుడు ఎక్కలేదుగా. ఇలాంటివి చేయడం చాలా మంచిదే. అంటే అందరు నాయకులు చేయలేరు, అది విజన్ ఉన్న నాయకులు చేయగలుగుతారు. ఇది ఒకసారి 2014-19 టైంలో కూడా సార్ ప్లేన్ ఇది వచ్చింది. ఒకసారి తిరిగి పర్యాటక రకంగా అక్కడ వరకే తిప్పారు. ఇప్పుడు శ్రీశైలం పంపిస్తామంటున్నారు కదా. శ్రీశైలం పంపించడం అంటే అంత తేలిక కాదండి. ఇప్పుడు ఏంటనేది టికెట్ ఎంత అనేది మనకి నిర్ణయించలేదు. నిర్ణయించిన తర్వాత ఇలా వెళ్ళడం అనేది చాలా సంతోషకరం. ఇప్పుడు బస్సులో తిరిగాము, ట్రైన్లో తిరిగాము, అవన్నీ వేరే. ఇలాగ వెళ్ళడం అంటే విమానం నేల నుంచి వెళ్ళే విమానం వేరు, నీటిలోంచి వెళ్ళే విమానం వేరు, దానికి దీనికి వేరియేషన్. అంటే ఇటువంటి కొత్త రకంగా తీసుకురావడం వల్ల మన రాష్ట్రానికి ఏం ఉపయోగాలు? రాష్ట్రం చాలా ఉపయోగం ఉంటుందండి. ఇలాంటి టెక్నాలజీ ఉంటే రాష్ట్రానికి మంచి ఉపయోగం ఉంటుంది, మంచి ఆదాయం ఉంటుంది. జనాలు మంచి పనులని, తర్వాత ఉద్యోగాలని, నిరుద్యోగ భృతి అన్ని బాగానే ఉంటాయి. అయితే ఇప్పుడు చూసుకుంటే కనుక లోకేష్ బాబు గారు అమెరికా వెళ్ళి కొన్ని కంపెనీలు తీసుకొచ్చడం జరుగుతాం, దానివల్ల ఉపయోగాలు? చాలా ఉపయోగం ఉంది. ఇప్పుడు లోకేష్ బాబు గారు అమెరికా వెళ్ళడం
అమెరికా వెళ్ళడం, అమెరికా నుంచి కంపెనీలు తేవడమే కాదండి, వీళ్ళు ఫస్ట్ నుంచి వచ్చిన కాడి నుంచి కూడా కంపెనీల గురించి, రాష్ట్రానికి ఆదాయం గురించి వీళ్ళు చేసిన పనులన్నీ ఫస్ట్ నుంచి అదే చేస్తున్నారు. వాళ్ళు అలా చేయలేదు. వీళ్ళేమో ప్రతి దానికి కూడా మన రాష్ట్రానికి ఉపయోగపడిన ప్రతి విషయంలో కూడా వీళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రానికి ఎంతో మేలు జరుగుద్ది, ఎంతో ఉపకారం జరుగుద్ది. అంటే యువతకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉన్నాయంటారా? చాలా కరెక్ట్గా, చాలా బాగా వస్తాయి. అన్ని కంపెనీలు వచ్చాయంటే ప్రతి వాళ్ళకి ఉద్యోగాలు వస్తే కదా ఆనందం. ఇప్పుడు నాకు 10,000 ఏమో ఇచ్చారండి గవర్నమెంట్ ద్వారా, అవి ఈ రోజే ఖర్చు పెట్టుకుంటాం. అదే కానీ గవర్నమెంట్ జాబ్ వచ్చింది అనుకోండి, 10 కాలాల పాటు నేనే కాదు నా కుమారుడు కూడా చెప్పుకోగలుగుతాడు మంచిగా అని. అది అలాంటివి చేయాలి. గవర్నమెంట్ చాలా మంచిది, మంచి పనులు చేయడం. మీది భవానీపురం లోకలేనా? కృష్ణలంక రాణిగారి తోట మాది. ఫ్లడ్స్ వచ్చినప్పుడు కూడా మీకు కొన్ని గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఎటువంటి సహాయం అందింది? ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత మన రీసెంట్లీ వచ్చిన వరదలకి ఎటువంటి సహాయం అందింది? ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అండి, మన పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వం. ఇదంతా ఉమ్మడి ప్రభుత్వం. ఇది ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఆయన ప్రభుత్వానికి లెక్క వేయకూడదు. ఆయన సొంతం అయితే ఏమి ఇవ్వడు. ఇది సొంతమా ఇంకోటైంది కాదు. ఈయన ఏదైనా 25,000 ఇచ్చాడు. బియ్యం అన్ని రకాలు ఇచ్చారు. వీళ్ళు ఎవరు ఇబ్బంది పడింది ఏం లేదు. కాకపోతే వరద రావడం అనేది సాధ్యం ఎవరికైనా. అది ఆపలేం కదా, ఎవరైనా ఆపగలం మనం? ఆపింది కాదు, అది వస్తుంది. వచ్చినా కానీ దాన్ని తగ్గట్టు సహకరించారు.